తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుండాల చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురి కాబడ్డ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం బయలుదేరి విపరీతమైన జనాలు దారి పొడవున వాళ్ళందరినీ దాటుకొని వినుగొండకి జరిపడానికి 6 గంటల పాటు ఆలస్యమైంది. ఎక్కడ చూసినా విపరీతమైన జనం, పోలీసులు ఎక్కడా లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కారు లోపలికి కూడా జనం జొరబడే పరిస్థితి. సరే, 6 గంటల ఆలస్యంగా చేరుకున్న తర్వాత వినుగొండలోకి ఎంటర్ అయిన తర్వాత టీచర్స్ కాలనీలో ఉన్న రషీద్ కుటుంబం ఇంటి దగ్గర పోవడం కోసమే గంటకు పైగా టైం పట్టిందంటే జస్ట్ ఇమాజిన్. అక్కడికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతోటి మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళను ఓదార్చి జరిగిన విషయాలన్నీ తెలుసుకొని ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి హత్య అనే విషయాలు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గా ఇంత దారుణం, ఇంత అకృత్యాలు 5 సంవత్సరాలు మేము పరిపాలించాం, మంచి చేసి మంచి పేరు సంపాదించాలనుకుంటాం, ఇంత అరాచకత్వాలు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం, చూస్తూ ఉన్నాం. బుధవారం రోజు, ఈ వచ్చే బుధవారం రోజు ఢిల్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి అందరి నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు అందరితో మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకొని బుధవారం రోజు నిరసన కార్యక్రమాన్ని ఢిల్లీలో చేపట్టబోతూ ఉన్నాం. వీళ్ళు చేసినటువంటి దారుణాలన్నీ కూడా ఢిల్లీ వేదికగా మేము చూపెట్టబోతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటివి చూస్తూ ఊరుకోము. ఏ స్థాయి వరకు పోరాటానికైనా సిద్ధపడుతున్నాం. ఇప్పుడు ఇది మొదటి స్టెప్పే. ఢిల్లీలో నిరసనకు దిగుతూ ఉన్నాం, అంటే నిరాహార దీక్షకు. ఇది మొదటి స్టెప్పే. ఈ దారుణాలన్నీ కూడా ఢిల్లీ వేదిక మీద మేము ప్రదర్శిస్తామని చెప్పి శబాస్ అంతే. మరి ఏం చేస్తారు? రాష్ట్రంలో వ్యవస్థలు, పోలీసులు చేస్తుడికిపోయి చూస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉన్న ఆప్షన్ అదే. సెంట్రల్ ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాలి, కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్ళాలి. సో మొత్తం మీద అయితే బుధవారం రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగబోతూ ఉంది. ఆ తర్వాత వెళ్ళి ఎవరెవరికి రిప్రజెంటేషన్ ఇస్తారో అన్న విషయాన్ని చూద్దాం. నెక్స్ట్ ప్రకటిస్తారు. తాజాగా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.